ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కండిషనర్ ఇంట్లోనే న్యాచురల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్ని అయితే చాలా స్మూత్గా సిల్క్గా చేసుకోవచ్చు. అదే వీడియో మీకు షేర్ చేస్తాను. చాలా హెల్తీ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఫుల్ వీడియో వాచ్ చేయండి. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఇక్కడ నేను కండిషనర్ కోసం అయితే మంచిగా ఫ్రెష్ మందార పువ్వులు అయితే తీసుకున్నాను. కొన్ని హైబిస్కస్ ఫ్లవర్స్ అండ్ కొంచెం లీవ్స్ అంటే మందార పువ్వులు, కొన్ని ఆకులు తీసుకున్నాను. వాటిని నా హెయిర్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 10-12 ఫ్లవర్స్, ఒక 5-6 లీవ్స్ తీసుకున్న ఆకులు. వాటిని బాగా వాటర్లో స్మాష్ చేయాలి. మినిమం ఒక 20 మినిట్స్ స్మాష్ చేసామనుకోండి, దాంట్లో ఉండే జెల్ అంతా వాటర్లోకి అబ్జర్వ్ అవుతుందన్నమాట. సో మళ్ళీ దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు అయితే స్ట్రెయిన్ చేసుకోండి. మస్తు వర్కౌట్ అవుతుంది అయితే. సో చూడండి, జెల్లీ లాగానే అయిపోతుంది మనకు న్యాచురల్గా. మస్తు హెయిర్ అయితే మస్తు ఉంటుంది. సో హెయిర్ మొత్తం చిక్కులు తీసుకొని ఈ జెల్లీ అంతా మనం హెయిర్కి అప్లై చేయాలి. సో నేనైతే సెక్షన్స్ తీసుకున్నా. మీరు ఇంకా కొన్ని సెక్షన్స్ తీసుకుంటే ఇంకా బెస్ట్. బట్ ఇది మంచి జెల్లీ టైప్, బాగా లిక్విడ్ టైప్ ఉంది కదా, నేను అన్ని హెయిర్ కలిపి ఒకటేసారి పెడుతున్నా. ఈవెన్గా మనం స్కాల్ప్కి కూడా మంచిగా అప్లై చేయండి. స్కాల్ప్కి మంచిగా పట్టుకుంటే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. మందార ఫ్లవర్స్, మందార ఆకులు చాలా బాగా పనిచేస్తాయి హెయిర్కి అయితే. హెయిర్ని పెంచడంలో, రీగ్రోత్ అండ్ హెయిర్ డాండ్రఫ్ రిమూవ్ చేయడంలో, ఎలాంటి ఇన్ఫెక్షన్స్, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా వెళ్ళిపోతాయి అన్నమాట. హెయిర్ నీట్గా హెల్దీగా అవుతుంది. సో ఇలా మనం హెయిర్ అంతటికి మంచిగా టాప్ టు బాటమ్ వరకు హెయిర్ మొత్తానికి అప్లై చేయండి. మనం మంచిగా కండిషనర్ వాడద్దు, ఇంట్లోనే న్యాచురల్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి, మంచిగా వర్కౌట్ అవుతుంది. సో మొత్తం 2 సైడ్లా ఈ హెయిర్కి జెల్ అంతా అప్లై చేయండి. ఊరికే అంటే నాది లాంగ్ హెయిర్ కాబట్టి చాలా చిక్కులు అవుతుంది కదా తొందర. సో ఇలా కండిషనర్ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం నిజంగా కండిషనర్ పెట్టినట్టుగానే ఉంటుంది. హెయిర్ స్టైల్స్ ఎన్ని వేసినా ఏం కాదన్నమాట. సో ఆబ్వియస్గా నేను చాలా హెయిర్ స్టైల్స్ వీడియోస్ చేశాను కాబట్టి న్యాచురల్గా ఉండాలి కండిషనర్ అంటే. ఇలాంటివి పెట్టుకుంటే చిక్కులు కాదు, హెయిర్ స్మూత్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం ఆ జెల్ అయిపోయేదాకా మొత్తం అయితే నేను పెట్టేశాను అనమాట. ఫుల్ ప్రాపర్గా హెయిర్ స్కాల్ప్కి అంతా పెట్టేసా, హెడ్ స్కాల్ప్ మొత్తం. సో ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా మళ్ళీ మొత్తం అప్లై చేశాను అనమాట. టాప్ 2 కార్నర్స్ వరకు పెట్టేయండి. సో కిందనే పడిపోయింది మోస్ట్లీ. అది ఇలాంటి జెల్లీ కానీ హెయిర్ మాస్క్ ఏదైనా పెట్టుకోవాలంటే సెల్ఫ్గా కాకుండా ఇంకెవరైనా చేస్తే ఇంకా బాగుంటుంది. మంచిగా ఇట్లా కొంచెం మసాజ్లా చేసి మొత్తం అప్లై చేయండి. హెయిర్ అంతటికి పెట్టేసాను అన్నమాట. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా ఇలా బన్ చేసిన తర్వాత కూడా మీరు దానికి అప్లై చేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఏమైనా ఉంటా. సో మంచిగా ఇది అప్లై చేసిన తర్వాత మనం టైట్గా బన్ చేసి ఒక కవర్ అయితే ప్యాక్ చేసేయండి. ఇంకా కొంచెం లైట్గా అని చెప్పి నేనైతే ఇంకా ఈ బన్కి స్కాల్ప్ దగ్గర మిగిలిన ఎక్కడైనా మిస్ అయినా కానీ పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో ఇది ఎంత పెడితే అంత సిల్కీ షైనీగా అవుతాయి హెయిర్ అయితే. చాలా బాగుంటుంది. ఒక 30 మినిట్స్ తర్వాత మంచిగా ఈ ఫస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసిన తర్వాత షాంపూతో వాష్ చేసుకుంటే కనుక మన హెయిర్ చూడండి ఎంత సిల్కీ షైనీగా, చాలా స్మూత్గా అవుతుంది. న్యాచురల్గా మనకు షైనీ వస్తుంది అన్నమాట. సో చూడండి, నాకైతే చాలా ఫేవరెట్ అన్నమాట ఇది. నేను చాలాసార్లు ట్రై చేస్తాను, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు 1 టైంకే రిజల్ట్ తెలుస్తుంది అనమాట. సో చూడండి, ముట్టుకుంటే కూడా హెయిర్ చాలా స్మూత్గా అనిపిస్తుంది. అంటే ఫ్రిజ్జీగా డ్రైగా ఉండదు అనమాట. హెయిర్ స్మూత్నెస్ అయితే చాలా బాగుంటుంది. సో ఇదైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు కాబట్టి. ఫ్లవర్స్ కూడా ఉంటాయి మీకు అవైలబుల్గా. ఫ్రెష్ ఫ్లవర్సే కాకుండా మీరు ఇంకా నార్మల్గా డ్రై అయిన ఫ్లవర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుంది. లీవ్స్ కూడా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఎక్కువగా. సో ఇది మీరు ట్రై చేసిన తర్వాత నాకు రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా షేర్ చేయండి. సో ఇలా లాంగ్ హెయిర్ కావాలి అంటే మన ఛానల్లో చాలా హెయిర్ కేర్ వీడియోస్ ఉన్నాయి. సో ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నా, హెయిర్ డాండ్రఫ్ ఉన్నా ఆ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తా షేర్ చేయడానికి అయితే. సో నాది బ్లాక్ హెయిర్ కాదు, బ్రౌన్ హెయిరే ఉంటుంది కాబట్టి సో అలా కనిపిస్తుంది మీకు. చాలా స్మూత్గా అయినాయి మీకు. షైనీ అయితే ఇంకా మస్తు ఉంటుంది అన్నమాట. నిజంగా కండిషనర్ పెట్టినట్టుగానే ఉంటుంది. నాకు చాలా చాలా నచ్చింది. మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇట్లా పట్టుకుంటే మంచిగా జారిపోతాయి అన్నమాట, అలా ఉంటుంది. బాగుంది కదా.
సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా, అప్డేట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా మీకు వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలా నేను లేటెస్ట్గా పెట్టే హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఇన్ఫర్మేషన్ అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. Thank you so much for watching. Don't forget to subscribe our channel. Name is Shruti. Thank you. Bye bye. See you in the next video.